హాయ్ అండి, అందరికీ నమస్తే. మీకు అద్భుతమైనటువంటి స్వయంభూ శివాలయం గురించి మీకు మొత్తం వివరాలు చెప్తాను. నా వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియోని పూర్తిగా చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇది చాలా మంచి శివాలయం అండి. ఈ శివాలయం ఎక్కడ ఉన్నది, ఏంటి అన్ని వివరాలు పూర్తిగా వీడియోలో చెప్తాను. అట్లాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. ఈ శివాలయం అనేది ఒక పచ్చని పల్లెటూరులో ప్రకృతి రమణీయత పొలాలు, తోటల మధ్యలో ఉన్నటువంటి ఒక శివాలయం. ఈ శివాలయం అనేది ప్రతి సంవత్సరం 1 ఇంచి పెరుగుతూ ఉంటుందంటండి. అంతేకాకుండా ఈ శివాలయాన్ని అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, అనారోగ్య బాధలు పడిన వాళ్ళు దర్శనం చేసుకుంటే చాలా అనారోగ్య బాధల నుంచి పూర్తిగా తొలగిపోతాయటండి. దీనికి కారణం కూడా ఉంది. వానర వైద్యుడైనటువంటి సుసేనుడు తాలూకా పార్థివ దేహం నుండి ఈ శివలింగం ఉద్భవించింది. ఆయన వానర వైద్యుడు కాబట్టి ఆ గాలి వల్ల చాలా వరకు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళకి అనారోగ్య బాధలు తొలగిపోతాయటండి. ఈ ప్రాంతాన్ని కూడా అప్పట్లో సుమంత పర్వత ప్రాంతం అని పిలిచేవారంటండి. కొన్ని వేల సంవత్సరాల నాటి చరిత్ర కలిగినటువంటి శివాలయం అండి ఇది. ఇది శ్రీరాముడు నడయాడిన ప్రదేశం. అదేవిధంగా పంచపాండవులు కూడా తిరిగినటువంటి ప్రదేశం అండి. వాళ్ళప్పుడు కూడా ఈ శివాలయం ఉంది. ఇంతటి చరిత్ర కలిగినటువంటి ఈ శివాలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకుని ఏమైనా అనారోగ్య బాధలు ఉంటే తొలగించుకోండి. అదేవిధంగా ఈ శివాలయాన్ని మెట్లున్నాయి, పైకెక్కి పైనుంచి కూడా అభిషేకం చేసుకోవచ్చు. శివాలయంలో పుష్కరిణి కూడా ఉన్నదండి. ఈ పుష్కరంలో స్నానం చేసి భక్తులు దేవుడిని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ చూశారు కదా, ఎక్కడెక్కడి నుంచో భక్తులు, మేము వెళ్ళేసరికి అమలాపురం నుంచట, ఈస్ట్ గోదావరి జిల్లా, అక్కడి నుంచి భక్తులు వచ్చారు. వాళ్ళతో కూడా మేము మాట్లాడించామండి. ఈ శివాలయం ఎప్పుడు ఎండకి ఎండి వర్షానికి తడిసి ఉంటుంది. అందుకే ఈ శివాలయానికి ఎండల మల్లేశ్వర స్వామి అని పేరు కూడా వచ్చిందండి. ఈ శివాలయంలోన మీకు శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఏ ఆలయంలోనైనా నక్షత్ర తాబేళ్లు ఉంటాయండి. ఇవి విష్ణుమూర్తికి ప్రతిరూపంగా భావిస్తాము. ఈ నక్షత్ర తాబేళ్ళకి ప్రతి ఒక్కరు వెళ్ళి పూజ చేస్తూ ఉంటారండి. వాటికి ఫుడ్ అది పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. ఈ దేవాలయం గురించి ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారు చెప్తారు, వినండి. నేను ఇలాగా ఎండల మల్లేశ్వర స్వామి టెంపుల్, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న టెంపుల్కి వచ్చాను. ఇక్కడ స్వామి తాలూకా స్వయంభూ కదా, దాని గురించి వివరాలన్నీ మనకి అయ్యగారు చెప్తారంటే. యుగంధర్ గారు స్వామి పేరు, చెప్పండి స్వామి. అంటే రావణాసుర సంహారం అయిపోయిన అనంతరం తిరిగి రాముల వారు అయోధ్యకు వెళ్ళిపోతుండేటప్పుడు మార్గ మధ్యంలో ఈ ప్రదేశం గుండా వస్తారు. దీన్ని అంటే దండకారణ్య ప్రాంతంలో సుమంచ పర్వత ప్రాంతం అని పిలుస్తారు ఈ ప్రదేశాన్ని. ఇక్కడికి వచ్చేటప్పటికి వానర వైద్యులైన సుషేనుల వారు రాముల వారి దగ్గర ఆజ్ఞ తీసుకుని తపస్సు చేసుకుంటారు. వీళ్ళందరూ అయోధ్యకు వెళ్ళిపోతారు. చాలా కాలం వరకు కూడా సుషేనుల వారు అయోధ్యకు వెళ్ళకపోవడంతో ఆయన క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి ఆంజనేయ స్వామి ఇక్కడికి వస్తారనమాట. ఆయన వచ్చి చూసేటప్పటికి సుషేనుల వారు ధ్యానం చేస్తూ ధ్యాన సమాధి స్థితి, అంటే సమాధి స్థితి పొందుంటారు. అంటే ఆయన పార్థివ దేహం మాత్రమే ఉంటుంది. వెంటనే ఒక గొయ్యి ఏర్పరిచి ఆ గోతులో సుషేనుల వారి పార్థివ దేహాన్ని పెట్టి ఆనవాళ్ళ కోసం ఒక జింక చర్మాన్ని కప్పి తిరిగి అయోధ్యకు వెళ్లి రాముల వారిని సీతమ్మ వారిని తీసుకొస్తారు. రాముల వారు వచ్చి ఆ జింక చర్మం తీసి చూసేటప్పటికి సుషేనుల వారి పార్థివ దేహం విచ్ఛిన్నమై దాని నుంచి ఒక శివలింగం ఉద్భవించి ఉంటుంది. ఇది మల్లెపూలతో కప్పబడి ఉంటుంది. అలాగే అజినం అంటే సంస్కృతంలో చర్మం, ఈ అజినంతో కూడా కప్పబడింది కాబట్టి మల్లికార్జునుడు అని చెప్పి రాముల వారు నామకరణం చేస్తారు. వాళ్ళు పూజ చేస్తున్నప్పుడే స్వామివారి యొక్క అంటే లింగం యొక్క పరిమాణం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇలా ఎదుగుతూ ఉంది కాబట్టి మనం దీనికి ఆలయం నిర్మించలేమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు తిరిగి అయోధ్యకి. తర్వాత ద్వాపర యుగంలో పాండవులు వనవాసం చేస్తూ ఇక్కడికి వచ్చేటప్పటికి పాండవ మధ్యముడైన అర్జునుడు ఇక్కడ స్వామివారి కోసం తపస్సు చేసుకుంటారు. స్వామివారి ప్రత్యక్షం ఏ వరం కావాలంటే నీ పేరు వెనక నా పేరు వచ్చేటట్టు వరం ప్రసాదించమని అడుగుతారు. అప్పటి నుంచి ఇది ఈ మల్లికార్జునుడు అర్జునుడి పేరు మీదుగా మల్లికార్జునుడిగా మారింది. మల్లికార్జునుడు తర్వాత అర్జునుడి పేరు మీదుగా మల్లికార్జునుడు అనమాట. దీనికి గర్భగుడి అంటూ ఏమీ లేదు. ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ ఉందన్నమాట. అంటే దానికి కూడా కారణం ఉంది. అంటే టెక్కల రాజావారు హరిచందన బృందావన్ జగద్దేవ్ అని ఆయన స్వామివారి కోసం 3 సార్లు గర్భాలయం నిర్మిస్తారన్నమాట. 3 సార్లు కూడా నిర్మాణం జరగడం, మరుసటి దిన మీద కూలిపోవడం అనేది జరుగుతూ ఉండేది అనమాట. రాజావారు చెప్పడం అంటే స్వామివారికి ఆయనకు స్వప్నంలో కనిపించి ఒక వానర వైద్యుడిని సుషేణుడి శరీరం నుంచి ఉద్భవించిన స్వయంభూ సూర్యలింగాన్ని కాబట్టి నా మీద నుంచి వీచే గాలి ఎంతవరకు వెళ్తుందో అంతవరకు ప్రజలు ఆరోగ్యంతో ఉండాలని సుషేణుడు సంకల్పానుసారంగా స్వయంభూగా ఇక్కడ వెలిసాను కాబట్టి గర్భాలయం నిర్మించవద్దని చెప్పారు. అప్పటి నుంచి దీనికి గర్భాలయం అంటూ ఏమీ లేదు, కేవలం మండపం మాత్రమే ఉంది. ఇప్పటికి కూడా ధాన్యపు గింజంత పరిమాణంలో ఎత్తు చుట్టుకొలత రెండు కూడా పెరుగుతూ ఉంటాయి. అందుకే దీన్ని ఎండలో ఎండుతూ వానలో తడటం వల్ల ఎండల మల్లికార్జున స్వామి అని చెప్పి పేరు.
ఓకే స్వామి, అది ఇక్కడ స్థల చాలా పురాణం. సంతోషం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హాయ్ అండి, మేము అమలాపురం నుంచి వచ్చామండి ఈ స్వామిని దర్శించుకోవడానికి. మీరందరూ కూడా వచ్చి దర్శించుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. పైకంటే గట్టిగా అని చెప్పు. కిషోర్ చెప్పండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మేము శ్రీకాకుళం జిల్లా రావివలస దగ్గర ఉన్నటువంటి ఎండల మల్లికార్జున స్వామి దేవాలయంకి వచ్చాము. ఈ దేవస్థానానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ దేవస్థానం చూడడానికి చాలా మంది భక్తులు వచ్చారు. వీళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు. వీళ్ళు కూడా కొంచెం దేవాలయం గురించి చెప్తారట. చెప్పండి, మీ పేరమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అమలాపురం నుంచి. ఏ డిస్ట్రిక్ట్ అది? ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అమలాపురం నుంచి వచ్చారంటే ఈ స్వామి మహత్యం ఎంత గొప్పదో ఇక చూడండి. ఎక్కడో మారుమూల శ్రీకాకుళం జిల్లాలో చాలా దూరం రావాలి మనం. టెక్కలి అనే ఊరి నుంచి చాలా లోపలికి రావాలి మనం. ఇది చాలా చెప్పండి. ఇంకా మీరు ఏమన్నా మొక్కుకొని వచ్చారా? ఆహా, ఇలా కొండ మీద వెలిసారు. ఇలా ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ఆయన అలాగా సంవత్సరానికి ఒక రంగులో పెడతారండి. అవునవును, అదే అది చూద్దాం అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వచ్చాం అనమాట మొత్తం అందరం కూడా. ఆహా, మీరు ఇక చూడు అన్ని తిరిగారు? ఇంకా కూర్మం అవన్నీ చూసారా? దీనికోసం ప్రత్యేకించండి ఇక్కడ దాకా వచ్చాము. ఆహా, ఆహా, చూసారా? చాలా ప్రాశస్యమైన టెంపుల్ అండి. సంవత్సరంకి ఒక 1 ఇంచ్ పెరుగుతూ ఉంటదంట. ఇది అంత ప్రాశస్యమైన టెంపుల్. మొత్తం ఈ స్థల పురాణం కూడా మొత్తం మీకు వివరంగా చెప్తా అండి. సుసేనుడు అనే డాక్టర్ కదండి. ఆ, సుసేనుడు అనే వైద్యుడు. ఆహా, ఆహా, ఆయన ఇక్కడ ఉండిపోయి ఇలాగా అవతరించాడు. ఆహా, డాక్టర్ ఓకే. సుసేనుడు సుసేనుడు. అదే స్థల పురాణం మొత్తం. బయట అదే అదే ఫేమస్. అదే అదే. ఏదన్నా ఈ రోగాలు అవి ఉన్న వాళ్ళు మొక్కుకుని వస్తుంటారండి. ఆహా, అదే అనారోగ్యంతో ఉన్న వాళ్ళు వచ్చి మొక్కుకుంటే ఇక్కడికి వచ్చాక వాళ్ళ అనారోగ్యాలన్నీ తొలగిపోతాయట. అంత ప్రాశస్యమైనటువంటి దేవాలయం ఇది. సరే, ఓకే ఓకే. చెప్పండి చెప్పండి. నమస్తే అండి, మేము అమలాపురం నుంచి వచ్చామండి. అమలాపురం నుంచి అనకాపల్లి వచ్చి, అనకాపల్లి నుంచి అరసవల్లి వచ్చి, అరసవల్లి నుంచి శ్రీకూర్మం చూసి, శ్రీకూర్మం నుంచి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్తాము. ఈ ఆలయాల గురించి మాకు తెలిసి మా తమ్ముడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. చెప్పండి. ఇది మల్లికార్జున స్వామి ఆలయం ఉన్నది. దీని పూర్వ చరిత్ర అయితే మాకు పూర్తిగా తెలియదు. మాకు డాక్టర్ గారు చాలా మటుకు చెప్పారు, కానీ చాలా అనుభూతి చెందామండి ఇక్కడికి వచ్చి. ఈ పెద్ద శివలింగం, ఇంత పెద్ద శివలింగం ఉంటుందని కానీ, ఇంత స్వయంభూలింగం అని కానీ మాకైతే తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. అది మా అమ్మాయి చెప్పడం వల్ల దాని గురించి చాలా బాగుంది. చాలా పచ్చని ప్రకృతి ఎంత బాగుంది. పొలాల మధ్యలో స్వయంభూ. అవునండి. మా తమ్ముడు తీసుకురాపోతే మాకు అసలు తెలియదండి. అంతే, మా తమ్ముడు తీసుకొచ్చి. ఓం నమః శివాయ, హరహర మహాదేవ్, శంభో శంకర. ఈ దేవాలయ చరిత్ర విన్నారు కదా. ప్రతి ఒక్కరు ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. దేవాలయంకి ఎలా వెళ్ళాలో వివరాలన్నీ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములు.